బీబీఏలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. డార్లింగ్ హస్బెండ్, నేను చేసినది తప్పు అని నాకు తెలుసు, కానీ వేరే దారి లేదు. నేను మీ దగ్గర చాలా అబద్ధాలు చెప్పాను. నాకు తండ్రి ఉన్నారని చెప్పింది అబద్ధం. నేను ఒక అనాథ. మీరు ఈ ఉత్తరం చదివేటప్పటికి నేను ప్రాణాలతో ఉండను. నేను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నానని మీ దగ్గర చెప్పడం నాకు ఇష్టం లేదు. ఎప్పటికైనా మీకు ఆ నిజం తెలిసిందంటే నన్ను క్షమించండి. మిమ్మల్ని వదిలి వెళ్ళలేక వెళ్ళిపోతున్నా. మిమ్మల్ని మర్చిపోలేని మీ ప్రియమైన అర్థంకి ఆశ. లెటర్ రాస్తావా నువ్వు? ఎప్పుడు వేళాగొడమేనా నీకు? వైట్ ఎప్పుడు చూడరా. ఆశా, ఆశా, మై గాడ్, ఆశా, ఆశా, చిరు! డాక్టర్! 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 డాక్టర్ ఎక్కడ? సెకండ్ రూమ్కి వెళ్ళండి. డాక్టర్! డాక్టర్, ఇలా రండి ప్లీజ్. ఐఎమ్ సారీ డాక్టర్. డాక్టర్, ఈవిడ నా భార్య. ఆత్మహత్యకు ప్రయత్నించింది. దయచేసి కాపాడండి ప్లీజ్. Sorry, Mr. Arjun. I am helpless position. She is no more. No, no, no! Hey, idiot. ఎందుకు ఈ పని చేశావు? ఎందుకు ఈ పని చేశావు? నన్ను వదిలిపెట్టి వెళ్తావా? నీకు న్యాయంగా ఉందా? ఎన్నిసార్లు నువ్వు నాతో ఆడుకున్నావు? ఇది కూడా ఒక ఆట కాకూడదా? అంజలి, నువ్వు ఇల్లుతో వెళ్తున్నావని చీను చెప్పాడు, నిజమా? ఎందుకు? ఇంట్లో ఎవరైనా ఏమైనా అన్నారా? చీను ఏమైనా అన్నాడా? చీను? లేదు, ఎవరు ఏమనలేదు. మరెందుకు వెళ్ళిపోతున్నావు? నేను ఇక్కడ ఎందుకుంటున్నానో అర్థం కావట్లేదు. అర్థం కావట్లేదంటే ఏంటి? నేను ఇంటికి వచ్చిన పని పూర్తయిపోయిందంటున్నాను. కాదు, వేరేదో కారణం ఉంది. తెలియకుండా ఎన్నో ఉండొచ్చు, కానీ తెలిసి భయం. నా మీద నాకే భయం. ఈ ఇంట్లో అందరూ ప్రేమతో నన్ను చూసుకుంటున్నారు. ఈ అనుబంధం ఎక్కువవుతోంది. అయినా ఏదో ఒకరోజు ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందనేగా. అప్పుడు ఈ బంధాలు తెచ్చుకుపోలేను. అందుకు నువ్వెందుకు వెళ్ళాలి? నేనెందుకు ఉండాలి నాకు తెలీదు. కానీ నేను తెలుసుకోవాలిగా. అంజలి, నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. చిను, ఏం చిను ఇదంతా? నువ్వు నన్ను వదిలిపెట్టి పిల్లలు వదిలిపెట్టి వెళ్ళడానికి నీ మనసు ఎలా వచ్చింది? సత్యదాకా తోడుగా ఉంటా అన్నావుగా, ఏమైంది? ఏంటి పని? తెలియకుండా ఇంట్లో క్షణం కూడా ఉండలేదు. నువ్వు ఈ ఇంట్లోనే ఉంటున్నావు. నిన్ను కూడా దూరం చేసుకోలేను. ఓకే చిను, బ్యాగ్ తీసి లోపల పెట్టావు. ఇక మీద నువ్వు ఇక్కడే ఉంటున్నావు. ఎస్, అంజలి, ఐఎమ్ సారీ.
అంజలిని ఇక్కడ ఉండమను ప్లీజ్. నువ్వంటే తనకిష్టమని నేను అన్నప్పుడు నమ్మలేదు కదూ, ఇప్పుడేమంటావు? పట్టుదలతో ఉంది ఆ సిబిఐ ఆఫీసర్ అర్జున్. కారణం ఎవరో తెలుసుకుంటే సరిపోదు. నువ్వు పని చేయి, ఈసారి వాడు తప్పించుకోకూడదు. వాడిని లేపే. తర్వాత మీరంతా ఓ పని చేయండి, లంచ్ పూర్తవగానే జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. వెళ్ళగానే నాకు ఆఫీస్కి ఫోన్ చేయండి, నేను బయలుదేరుతాను. అంకుల్ నువ్వు మాతోనే లంచ్ తీసుకోవాలి. లేదు నాన్న, ఆఫీస్లో నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. నువ్వు మాతోనే లంచ్ తీసుకోవాలి అంకుల్. చెప్తే వినాలి, మీరు గుడ్ గర్ల్స్ కదా. ఓకే ఓకే ఏడకండమ్మా ప్లీజ్. వాళ్ళేదో పిల్లలు ఆశపడుతున్నారు. వాళ్ళ నాన్న ఇప్పుడుంటే ఉంటాడా లేదా చెప్పండి. ఓకే, నేను ఇక్కడే ఉంటాను. ఓకే అంకుల్ నువ్వు మా ముగ్గురికి అమ్మ నాన్నవు కదా, ఆంటీకి ఎవరు లేరు. ఆంటీకి అమ్మ నాన్న ఎవరు? అయ్యో నీకు తెలీదా? అంకులే ఆంటీకి కూడా అమ్మ నాన్న అన్నీను కదంటీ. అవునంటీ. మీ అంకుల్ని అడగండి. అవునమ్మా, నేనే ఆంటీకి సర్వస్వం. Come on, my boy. అందరికి బెలూన్ ఇస్తానన్నాడే. ఇదిగో. అంకుల్ అంకుల్ ఆ జోకర్ అంకుల్ ఈ బెలూన్ మాకు ఫ్రీగా ఇచ్చాడు. My God! రోజీ ఎక్కడ? My God! అంజలి, నువ్వు పిల్లల్ని చూసుకో. ఆ రివాల్వర్ కింద పడాయి. అత్తి మర్యాదగా వెళ్ళిపో. అది తెలివి చూపించావో దీని ప్రాణాలు తీస్తాను.
డోంట్ వరీ డోంట్ వరీ డోంట్ వరీ. ఏం లేదు ఏం లేదు ఏం లేదు నాన్న, ఏం లేదు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. థ్యాంక్ యూ వెరీ మచ్. నో మెన్షన్. ఇది నాకు వెరీ సింపుల్. ఇలాంటి సాహసాలు నేను ఎన్నో చేశాను. కరెక్ట్ గా రేపు ఎన్నింటికి మీ ఇంటికి రావాలి? ఫ్యాన్స్ దగ్గరికి వెళ్ళొస్తా. డోంట్ వరీ, ఏం లేదమ్మా.